నయా ఉస్మానియా 2700 కోట్లతో నిర్మిస్తున్నామనేటువంటి మాట చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి సొమ్ముతోటి వాళ్ళ ప్రభుత్వం ఎవరి సొమ్ముతోటి కడుతుంది? అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి ప్రభుత్వ సొమ్ముతోటి కడితే ఏ నిజాం రాజు బూజు వదులుకోవాలని పోతున్నామో, ఏం నిజాం రాజు ఈ తెలంగాణకు తరతరాల బూజని వాన్ని పక్క పెట్టుకున్నామో, ఉస్మానియా అనే పేరు ఎట్లా పెడతారు మీరు? ఇవాళ ఉస్మానియా పేరు ఎట్లా పెడతారు? ప్రభుత్వానికి ఇంకా పేరు లేదా? ప్రభుత్వ ఆసుపత్రి పెడదాం. నిజాం అనేటోడు ద్రోహి దొంగ కదా, ఈ తెలంగాణ ప్రాంతాన్ని లేకపోతే పాత హైదరాబాద్ని దోచుకున్నటువంటి దొంగ కదా. మరి ఆయన పేరు ఎట్లా పెడతారు? ఇవాళ ఉస్మానియా ఆసుపత్రి పేరు ప్రభుత్వ సొమ్ముతో కట్టిన దానికి ఉస్మానియా ఆసుపత్రి పేరు ఎట్లా పెడతారు? ప్రభుత్వ సొమ్ము కాదా? నిజాం పేరు ఎందుకు పెడతారు? ఇవాళ నిజాం పేరు పెట్టడానికి కారణం ఏంది? ఇది నిజాం సర్కారా, ఉస్మానియా సర్కారా? ఇదేమన్నా తెలంగాణ సర్కారు కాదా? ప్రజా సర్కార్ అంటే నిజాం వారసత్వం నుంచి వచ్చిందా? నిజాం అనేటోడు తరతరాల బూజు. ఇక్కడ 98% మంది ఉన్నటువంటి హిందువులను చీరలిప్పించి బతుకమ్మలు ఆడించినటువంటి ఉస్మానియా పేరు ఇవాళ ప్రభుత్వంతో కట్టినటువంటి సొమ్ముకు పేరు పెట్టేటువంటి గొప్ప గుణం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉందంటే ఏం చెప్పాలి? ఉస్మానియా ఆసుపత్రి ఉస్మానియా ఇచ్చిండా పైసలు? సమాధానం చెప్పాలి. సర్కారు ఉస్మానియా నుంచి వచ్చిందా? నిజాం ట్రస్ట్ నుంచి వచ్చిందా? ఇది నిజాం ఇచ్చిండా? అసలు నిజాము ఆ ట్రస్ట్ వాళ్ళందరినీ తీసేసిన తర్వాత ఆ పేర్లే ఉండకూడదు కదా. ఇంకా ఎట్లా ఉంటుంది? ఇవాళ ప్రభుత్వ సొమ్ముతోటి కట్టేటువంటి ఆసుపత్రికి ఉస్మానియా అనేటువంటి పేరు ఎందుకు పెడతారు? ఎట్లా పెడతారు? అది ప్రభుత్వ ఆసుపత్రి లేకపోతే ఉస్మానియా అనేటోడు కట్టినటువంటి ఆసుపత్రి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రజల సొమ్ము కాదా? లేదు మీకు ఇంకా నిజాం మీద ప్రేమ ఉంటే నిజాం సర్కార్ కావాలని లేకపోతే నిజాం లాగానే ఉండాలనుకుంటున్నారా? కాంగ్రెస్ నాయకులు పివి నరసింహారావులు లేకపోతే మిగిలిన కొండా లక్ష్మణ్ బాపూజీలు, స్వామి రామానంద తీర్థ నిజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాటం అంతా ఉట్టి వృధా అని కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. నిజాం పేర్లు పెట్టడం దేనికోసం? ఇవాళ ఎవరిని సంతృప్తిపరచడానికి నిజాం పేరు పెడుతున్నారు? నిజాంకు వ్యతిరేకంగానే కదా ఇవాళ ఈ దేశంలో ఉద్యమాలు జరిగి వేల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు. కాంగ్రెస్ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కదా నిజాం కింద బాంబు పెట్టిండు, నిజాం కారుకు బాంబు పెట్టి అరెస్ట్ అయింది. మరి అట్లాంటి కాంగ్రెస్ తన చరిత్రను తానే మర్చుకొని ఇవాళ ఏం మాట్లాడుతున్నది? కాంగ్రెస్ ఉస్మానియా ఆసుపత్రికి ఉస్మానియాని ఎట్లా పెడుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ నిజాం అయితే ఈ దేశాన్ని దోచుకున్నాడో, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడో, ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు ఎక్కడికి వెళ్ళేయండు? ఏం పంటలు పండించి ధనవంతుడైండు? ప్రజల చేత వసూలు చేయబడినటువంటి ఇష్టానుసారంగా వసూలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా సర్వే కాస్ట్ భూములని తీసేసుకొని గుంజుకొని ప్రజల దగ్గర ఏ భూములు లేకుండా ఇష్టానుసారంగా 98% మంది హిందువులు ఉండటే హిందువుల యొక్క భాషలు ఆ రోజు మరాఠీ కానీ కర్ణాటక కానీ కన్నడ కానీ తెలుగు కానీ మాట్లాడకుండా ఉర్దూ అధికార రాజభాషగా పెట్టి ప్రజల మీద బలవంతంగా రుద్ది హిందువులకు ఎక్కడ కూడా పై అధికారాలు లేకుండా తహసీల్దార్ నుంచి ఆ పైన ఉండేటువంటి అధికారులందరూ కూడా 95% ముస్లింలను మాత్రమే పెట్టుకొని హిందువులను రాచి రంపాన పెట్టినటువంటి ఒక ఉస్మానియా పేరు ఇవాళ ప్రభుత్వ సొమ్ముతోటి కడుతుంటే ఏ విధంగా అది కరెక్టు? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా రాజ్యాంగం? మీరు చెప్పేది రాజ్యాంగాన్ని కాపాడమంటే నిజాంను ఆయన పేరు మీద ఉస్మానియా అనేటువంటి పేరు మీద ఇవాళ ఆసుపత్రి కట్టడమేనా? వాడెవడో ఉస్మానియా కాలంలో ఆసుపత్రి కట్టిండు కాబట్టి వాడు కట్టుకున్న బంగ్లాకి ఉస్మానియా అని పేరు పెట్టుకుండు. ఇది ప్రజాస్వామ్యం కదా, రాజ్యాంగం కదా. మనకు స్వాతంత్రం వచ్చింది కదా, వేలాది లక్షలాది మంది పోరాటం చేసిరు కదా నిజాంకు వ్యతిరేకంగా. ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళందరిది పక్కకు పోయిందా? బండి వెనుక బండి కట్టని మరి వాళ్ళ గద్దర్ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిందే కదా. సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీరు ఇవాళ కట్టేటువంటి బంగ్లా, మీరు ఇవాళ కట్టేటువంటి ఆసుపత్రి ఉస్మానియా అని పేరు పెట్టాల్సినటువంటి కర్మ ఏం పట్టింది ఈ రాష్ట్రానికి? తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టినటువంటిది, అందులో దేవాదాయ శాఖ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా మీకు ఖజానాలో ఉంది. దాంట్లోకి వెళ్ళి 2000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ మీరు పెట్టేటువంటి పేరు ఉస్మానియానా? ఇది మీరు చెప్పేటువంటి మాట, ఇది మీరు చేసేటువంటి ఆలోచన, ఇది మీరు చేస్తున్నటువంటిది. కేంద్రం అంటేనే మిథ్య, రాష్ట్రాలు కలిస్తేనే దానికి ఉనికి. కేంద్రం అంటే మిథ్య అంటే ఇవాళ నరేంద్ర మోడీ సర్కారు ఉన్నప్పుడు కేంద్రం మిథ్యనా? నెహ్రూ పాలించినటువంటి కేంద్రం మంచిదేనా?
ఇందిరాగాంధీ పరిపాలించినటువంటి కేంద్రం మంచిదేనా? మరి ఇవాళ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కదా, మిథ్య అన్నటువంటి కేంద్రానికి ఆమె ప్రధానమంత్రి ఉంటే ఇవాళ ఇందిరమ్మ పథకాలు, రాజీవ్ గాంధీ పథకాలు, నెహ్రూ పథకాలు ఎందుకు పెడుతురు? కేంద్రం ఒక మిథ్య అంటే మీకు దేశం మీద ఉన్నటువంటి భావన ఎట్లాంటిది అనేటువంటిది బయటపడుతుంది కదా. కేంద్రం అంటే మిథ్య అంటే దేశం అక్కర్లేదు, ఇది రాష్ట్రాల కూటమని గతంలో చెప్పినట్టుగా, అంటే భారతదేశం ఒక దేశం కాదని కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నదా? కాంగ్రెస్ పార్టీ విధానమా అది? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కేంద్రం అంటే ఒక మిథ్య, నెహ్రూ పరిపాలించిన కేంద్రం మిథ్యనా? ఇందిరాగాంధీ పరిపాలించినటువంటి కేంద్రం మిథ్యనా? లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించిన కేంద్రం మిథ్యనా? రాజీవ్ గాంధీ పరిపాలించినటువంటి కేంద్ర ప్రభుత్వం మిథ్యనా? పివి నరసింహారావు పరిపాలించినటువంటి కేంద్రం మిథ్యనా? యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ పరిపాలించినటువంటి కేంద్ర ప్రభుత్వం మిథ్యనా? మిథ్య అంటే కేవలం నరేంద్ర మోడీ సర్కారు పరిపాలించినటువంటి కేంద్ర ప్రభుత్వం మాత్రమే మిథ్యనా? చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వాళ్ళంతా మిథ్యగా పరిపాలించారా? వాళ్ళందరూ కూడా కేంద్రంగా రాష్ట్రాల మీద పెత్తనం చేసిరా? గతంలో కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేసిందా? ఇప్పుడు కేంద్రం మీద రాష్ట్రాలు పెత్తనం చేసిందా? గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సర్కారులను పడగొట్టిందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సర్కారులను పడగొట్టిందా? గతంలో కేంద్రం రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించిందా? ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించిందా? కేంద్రం అంటే మిథ్య అని చెప్పదలుచుకున్నది ఏంటి అంటే భారతదేశం కూడా ఒక మిథ్య, భారతదేశం కూడా ఒక మిథ్య, దేశం అనేటువంటి భావన లేదు, రాష్ట్రమే గొప్ప అంటే దేశభక్తి అక్కర్లేదనేటువంటి మాట చెప్తున్నారా? దేశం అనేటువంటి భావన అక్కర్లేదని చెప్తున్నారా? భారతదేశం ఐక్యంగా ఉండడం అక్కర్లేదని చెప్తున్నారా? ఏం చెప్పదలుచుకున్నారు ఈ మాట ద్వారా? మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ మాట ద్వారా?